హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. సో శంకర్ గారి మీద ఒక వివాదం అయితే వస్తుంది. ఆయన ఆశలు సీజ్ చేశారని చెప్పి, అలాగే రోబో కాపీ అని చెప్పి ఇలాగా. సో ఏంటి అసలు ఆ వివాదం ఏంటి? శంకర్ గారి కెరీర్ స్టాప్ అయిపోయింది రోబోతోనే, సీరియస్లీ. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మనం మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ చూడు, ఇప్పుడు రోబో ఏంటి, రోబోకి కూడా ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విధానం మనకు అందరికీ అసలు బాగా రీచ్ అయ్యేలా తీసాడు. నెక్స్ట్ ఇప్పుడు రోబో 2 గురించి మాట్లాడుకుందాం. రోబో 2లో మైనస్ ఏంటి, తర్వాత ఇండియన్లో మైనస్ ఏంటి, గేమ్ చేంజర్లో మైనస్ ఏంటి, ఎందుకు ఆ రేంజ్లో రాలేదు అని. శివాజీ సినిమా మనకి కమర్షియల్గా ఫెయిల్ అయినా కానీ ఇప్పటికీ చాలామందికి అది చాలామందికి అది ఫేవరెట్ సినిమా, అది ఈవెన్ నాకైనా సరే. సో బాగుంటాయి సినిమాలు, అంటే కొన్ని కమర్షియల్గా అటు ఇటు అయినా సరే ఎన్నిసార్లు వేసినా టీవీలో చూస్తూ ఉంటాం. సెంటిమెంట్ కానీ కామెడీ కానీ బాగా వర్కౌట్ అయింది ఆ మూవీలో. అండ్ ఇప్పుడు ఏంటది నెక్స్ట్ సినిమా రోబో 2. రోబో 2లో పక్షిరాజ్ హీరోనా విలన్? పక్షిరాజ్ ఈజ్ ఎ హీరో. తను ఒక మంచి కాజ్ కోసం పోరాడుతున్నాడు, కానీ దాంట్లో విలన్గా చూపించారు. విలన్గా కూడా చూపిలా, హీరోగానే చూపించారు. నువ్వు అతన్ని హీరోగా ఎలివేట్ చేసి హీరోగానే చూపించావు. తర్వాత రోబోకి ఇతనికి ఫైట్ పెట్టడం వల్ల నీ ఎమోషన్స్ అన్నీ పోయాయి. పక్షిరాజ్ హీరోమా అందులో, వాడు ఒక మంచి కాజ్ కోసం తను వచ్చాడు. ఒక దేశాన్ని ఏదో సర్వనాశనం చేసి దొబ్బేయాలని రాలా చెప్పాలి అంటే. ఇంకక్కడ నీ రోబో విలను దాంట్లో చిప్పు మార్చడం వల్ల అది నెగిటివ్ అయింది, కానీ పక్షిరాజ్ ఈజ్ ఏ వెరీ గుడ్ గై దాంట్లో. సో ఇక్కడ ఉల్టా ప్రొజెక్ట్ చేసేసరికి దొబ్బింది. ఇక ఇండియన్ 2 మళ్ళీ అదే జరుగుతూ ఉంది. ఆయన వస్తే బాగుండు అన్నావు, ఎందుకు ఆయనే రావాలి అంటే అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు నేను మళ్ళీ వస్తా అని చెప్పిన పాపానికి సీక్వెల్, ఆ ఒక మాటకే పుట్టిన సీక్వెల్ ఇది. కానీ చాలా ఇయర్స్ తీశారు కదా. అన్ని ఇయర్స్ అయినా బతుకుండడం ఇంకా గ్రేట్. వచ్చాడు, మొత్తానికి పిలిస్తే రా 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 అంటే వచ్చేసాడు ఆనందం తట్టుకోలేక. వచ్చిన ఆయన్ని ఉంచావా, ఎంతసేపు ఉంచావు, ఇవన్నీ ఆపడానికి నువ్వే కావాలి అన్నావు. నువ్వు వచ్చిన తర్వాత మా ఇళ్లలో గొడవలు అవుతున్నాయి, నువ్వు పోరా బాబు అన్నావు. సరే పో, అంతవరకు ఓకే. అసలు ఆ గొడవలు జరిగేది మీ ఇంట్లో వాళ్ళ తప్పే, నా తప్పేమీ లేదు, మీకు అసలు విషయం ఇది కాదు అది అని ఆయన చెప్పి వీళ్ళ కళ్ళు తెరిపించి ఆయన మంచోడు అవ్వాలి. అది బేసికలీ కాన్సెప్ట్. నువ్వు ఆయన్ని పిలవడానికి సగం సినిమా పట్టింది, తిరిగి పంపడానికి మిగతా సగం పట్టేసింది, అయిపోయింది. క్లైమాక్స్ లేదు సినిమాకి. సో క్లైమాక్స్ లేని ఏ సినిమా అయినా సరే హిట్ అవుతుంది. యాజ్ యూజువల్ ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇక గేమ్ చేంజర్లోనూ కూడా అవే ఎమోషన్స్ అన్నీ మిస్. ఇప్పుడు చిన్న సింపుల్ ఒకటే చెప్పుకుందాం. ఏంటది, నువ్వు అంజలి గారికి తలిటి తిప్పావు. ఎందుకు తిప్పావు అంటే అక్కడ ఒక ఎమోషన్ ఉంది. కళ్ళ ముందు మొగుడు చనిపోతున్నాడు, పొడిచి చంపేస్తున్నారు. ఇట్లా పిల్లోడిని పట్టుకొని వెళ్తున్నావు. ఒకానొక టైంలో పిల్లోడు కూడా మాయమైపోయాడు. మొగుడు పోయాడు, పిల్లోడు పోయాడు, నువ్వు అట్లాగే ఉన్నావు. ఆ టైంలో ఇప్పుడు పుష్పకి ఎలా లేసింది, అలా ఉండిపోయావు నువ్వు. అంత ఎమోషనల్గా నిన్ను చూపించినప్పుడు అదే ఎమోషన్ని అదే సినిమాలో సునీల్కి పెట్టి నువ్వు కామెడీ చేసావు. నీకు ఎక్కడ మ్యాచ్ అయింది? అవ్వదు కదా. అంటే నీ ఎమోషన్స్ మీద నీకే సీరియస్నెస్ లేనప్పుడు జనాలకు ఎందుకు ఉండాలి అనేది, అది కూడా పోయింది. అది చాలా రకాలుగా తప్పుగా కూడా వచ్చింది. సునీల్ అంజలి కొడుకు అని చెప్పి సేమ్ అవే ఉన్నాయి. అవునా, వద్దులే, అంత చండాలంగా మాట్లాడుకోవడానికి లేదు, కానీ బట్ బేసికలీ అంటే సేమ్ ఉంది కదా, సో అట్లా అని చెప్పి మీమ్స్ లో వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే సీరియస్నెస్ లేదు కదా స్క్రిప్ట్స్ మీద. అంటే ఎమోషన్స్, నువ్వు అనుకున్న ఎమోషన్స్ కూడా జనాలకు కనెక్ట్ అవ్వాలి. బట్ శంకర్ గారు అప్పటికి ది గ్రేట్ డైరెక్టర్. ఎందుకంటే అందరూ కమర్షియల్గా డబ్బుల కోసం సినిమాలు చేస్తాడు, కానీ శంకర్ గారు ఏంటి, ప్రతి సినిమాలోనూ సామాజిక స్పృహ, దేశానికి ఏదో చెప్పాలని ఒక నీతి, ఒక మెసేజే ఉంటుంది. ఊరికే ఒక హీరోని కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి తిప్పి ఒక హీరోయిన్ని తెచ్చి ఆయన చుట్టూ అటుగెంతులేసి అట్లాంటివి ఏం ఉండవు. 100% అందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, అవుట్ అండ్ అవుట్. కాబట్టి ఆయన అంటే అందరికీ ఇష్టం. ఆ ఇష్టం అలాగే ఉండింది, కాకపోతే ఆ ఇష్టానికి తగ్గట్టు సినిమాలు రావట్లా. సో ఇకపోతే 2010లోనే రోబోతోనే ఆయన అయిపోయింది. ఇప్పుడు రోబోతోనే అయింది కదా, ఆ 2010కే ఒక వివాదం వచ్చింది. ఆ టైంలో ఈ రోబో కథ నాది అని ఒకడు వచ్చాడు 2011లో. ఆయన అరూర్ తమిళనాథన్. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన జిగుబా అనేదో రాసుకున్నాడు అనమాట. ఆ జిగుబా అనే దానికి అచ్చుగుద్దిన రూపం ఈ రోబో అని కోర్టులో కేసు వేసాడు.
కోర్టు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి 30 సార్లు చూసింది. యాజ్ యూజువల్గా అలాగే ఉంది అని సంతకం పెట్టింది. పోనీ అసోసియేషన్లు ఏమైనా హెల్ప్ చేస్తాయా అంటే వీళ్ళు కూడా చేతులు కానీ ఎత్తేసారు. రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా, అతను రిజిస్టర్ చేసుకున్నాడా? నువ్వు రిజిస్టర్ చేసినా చేయకపోయినా ఏం చేసినా సరే యాజ్ ఇట్ ఈస్ కాపీ చూపించినప్పుడు ఈవెన్ వరాహ రూపం సాంగ్ అయినా నవరస తెలిసిపోతుంది కదమ్మా. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు తన మూవీ చూసి రాసుకొని ఉండొచ్చు కదా, 2010లో వచ్చింది. ఇతను చూపించి వాడు ఎప్పుడైతే ఆ జిగుబాని ప్రచురితం చేశాడో ఓకే అప్పటిది చూపించాడు. అంతెందుకు మన బలగం కూడా అంతే, రిజిస్ట్రేషన్ అదే అడుగుతున్నాను. బలగం కూడా అంతే. ఏదో కాకి ముట్టుడనో లేకపోతే ఏదో నవల ఆధారంగా వచ్చింది, ఇది ఎప్పుడో ప్రచురితమైంది చూడండి అని చూపించాడు. ఇవి ఉంటాయి చాలా సినిమాలకి, ఇవి వస్తూ ఉంటాయిలే, బట్ అవి అచ్చుకుతినట్టు ఉంటేనే మనకు ప్రాబ్లం. అలాగే ఉండింది. సో ఈయన అక్కడ ఓడిపోయాడు. అప్పుడు ఆ సినిమాకి గాను ఈయన తీసుకున్న రెమ్యునరేషన్ 15 కోట్లు. ఆ రోజు 15 కోట్లు అంటే ఎంతో చెప్పు, ఇప్పుడు చూడు 15 కోట్లు అప్పుడే తీసుకున్నాడు. సో దాంట్లో 10 కోట్లు ఈయనకి ఇవ్వాలి అనేది ఒకటి పడిపోయింది. ఈయన ఇవ్వాల, పోరా బాబు నువ్వేవాడివి అన్నట్టు చూశాడు. అది మళ్ళీ ఈయనకి కోర్టులో వేసుకున్నాడు. వాయిదాల మీద వాయిదాలు, అంటే శంకర్ గారు అంటే కొంచెం మంచి అడ్వకేట్ ఉంటాడు కాబట్టి పోస్ట్పోన్ చేస్తా వచ్చారు. ఎంతకాలం సాగుద్ది, ఏదైనా ఒక తీర్పు అనేది వస్తుందిగా. తీర్పు వచ్చింది, ఈయనకి 10 కోట్లు ఇవ్వాలి అని. సో దీంట్లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏం చేశారంటే ఈయనకు సంబంధించి 10.5 CRకి సంబంధించిన ప్రాపర్టీస్ని సీజ్ చేశారు. ఇది ఆయనకు చెందిందే అని చెప్పేసి. సో ఎట్లా ఉందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ ఫ్లాప్స్ లో ఉన్న అతనికి. బట్ అదేం ఆల్రెడీ ఫ్లాప్స్ ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ పెద్ద హీరోతో 300 కోట్ల బడ్జెట్తో ఇంకో సినిమా కూడా తీస్తున్నాడు. నెక్స్ట్ కూడా ఉంది, సన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. చక్కగానే సినిమా తీస్తున్నాడు. మళ్ళీ రజనీకాంత్ గారిని ఒప్పించే పనిలోనే ఉన్నాడు. బేసిక్గా అదే కాంబినేషన్ సెట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. శంకర్ గారి మీద అందరికీ ఎందుకు ఇంకా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉందంటే ఆయన ఎప్పుడు ఏదైనా సరే, అంటే ట్రీట్మెంట్ విషయంలో ఫెయిల్ అవుతాయి కానీ ఆయన కథలు మంచివే. జనాలకి ఏదో చెప్పడానికే కదా ఆయన సినిమాలు తీస్తున్నాడు. కొత్తగా ఏదో చూపించాలనుకుంటారు అండ్ వాళ్ళని మేల్కొల్పడానికి తీసే సినిమాలే. ఊరికే ఏదో కమర్షియల్ రంగులు అయితే ఎప్పుడు అద్దల ఇప్పటి వరకు చూసుకున్నా. మన కొరటాల గారు కూడా అంతే. సంథింగ్ ఓ మెసేజ్ ఉంటుంది సినిమాలో, ఎంత భారీతనం ఉన్నా. సో ఆయన మీద ఇంకా ఆ గౌరవం అనేది అందరికీ ఉండేది. శంకర్ మూవీస్ అంటేనే మనకు గుర్తొచ్చేది పాటలు. ప్రత్యేకంగా ఆ జీన్స్ మూవీలో 7 వండర్స్ చూపించడం కానీ, లేకపోతే మామూలుగా అన్ని విషయాలు బాయ్స్లో కూడా ఒక స్లో మోషన్ సాంగ్ కానీ ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు అలాంటి సాంగ్. అలాగే సాంగ్స్లో ఒక ఎలివేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేసిన సాంగ్ని ఇంకా తీయలేదు అంటే వాడలేదు అని చెప్పి అదొకటి నడుస్తుంది. ఎందుకని ఆయన ఇట్లా చేస్తున్నాడు? వాడలేదు అంటే అది కొన్ని మన చేతిలో కూడా ఉండవు. నానా హైరాణ పాటేనా నువ్వు అనేది గ్రీన్ మ్యాట్ లో చేసినట్టు ఉంది, బాగాలేదు అని చెప్పి టాక్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఆది పురుషే సినిమా మొత్తం ఇలా ఉంది ఏంటి అన్నారు. ఈ పాటకు వచ్చింది ఎంతసేపు. ఆ సన్ ఆఫ్ ఇండియా సినిమాని అలాగే ట్రోల్ చేశారు. వాళ్ళేమో మేము 2 కోట్లు ఖర్చు పెట్టామంటే ఆ సాంగ్లో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు అనడం. కొన్నిసార్లు ఉంటాయి, దాన్ని తీసేయడమే బెటర్. ఉంచుకొని ఉన్న పరువు ఇంకా తీసుకోవడం కంటే వాటిని కొంచెం జరిపేయడం బెటర్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడం వల్ల రీచ్ అవ్వకపోవడం. అట్లేం లేదు, ఇది 5 గంటల సినిమా అంట, సగం కత్తిరించారు. వాళ్ళు చెప్పారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ కూల్చిన సీన్ ఉంది, 2 సెకండ్సే అది, ఓన్లీ 2 సెకండ్స్. ఆ వినాయకుడు వస్తాడు, ఏదో మాట్లాడతారు, కళ్ళు మూసి తెరిచేలోపు అది మొత్తం కూలిపోయింది. అది కట్టడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ కనీసం 2 months అన్న పట్టు ఉంటుంది, ఓ బిగ్ బాస్ హౌస్ కట్టినంత. 2 secondsలో అయిపోయింది. సరే అయిపోయింది, ఒకవేళ కెమెరా చిన్న ట్రబుల్ ఇచ్చిందో లేకపోతే సరిగ్గా అవ్వలేదు, ఏం చేస్తావు? రీషూట్ ఎలా చేస్తావు? మళ్ళీ తీయాలిగా. సో అట్లా కొన్నిసార్లు బడ్జెట్లు అవుతూ ఉంటాయి, కామన్ అది. సో అది రీజన్ అయితే, వివాదానికి రీజన్ అయితే అదే అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.